మన మిడిల్ క్లాస్ వాళ్ళము బంగారం కొనేదే మనకేదన్నా ఆపత్కాలం వచ్చినప్పుడో, లేదా ఒక పెద్ద ఆస్తిని కొనేటప్పుడో, లేదా మనకేదన్నా అత్యవసరం అన్నప్పుడు మనం కొన్నటువంటి నగల్ని తాకట్టు పెట్టుకోవడమో, లేదా అమ్ముకోనో మన అవసరాన్ని గడుపుకోవాలా అని. కాకపోతే ఇప్పుడు మనం తాకట్టు పెట్టాలా అంటే ఎక్కడ పెట్టాము అంటే మన నగలకి భద్రత, అట్ ద సేమ్ టైం తక్కువ వడ్డీతో ఎక్కువ డబ్బుల్ని మనం తీసుకోవచ్చు అన్నది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా! దానికోసం మనము గోల్డ్‌ని తాకట్టు పెట్టే ముందు ఈ విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఇంకా నాకు తెలిసినటువంటి ఒక బ్యాంక్ గురించి అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ల గురించి ఇవాళైతే వీడియో షేర్ చేస్తాను. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నా పేరు పూర్ణిమ గని పిజిటైస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనం గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఎక్కడ గోల్డ్ లోన్ తీసుకున్నాము అంటే ఎక్కువ లాభపడతాము, అట్ ద సేమ్ టైం తక్కువ వడ్డీ కడతాము అన్నది ఇవాళ టాపిక్ అనమాట. అందులో భాగంగా ఐఓసి బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు తక్కువే ఉంటుంది. సో యాక్చువల్గా ఎస్బీఐతో కంపేర్ చేస్తే ఇందులో ఇంట్రెస్ట్ రేటు చాలా తక్కువ ఉంది. సో తక్కువ ఇంట్రెస్ట్తో మన నగల్ని పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, ఐఓబి బ్యాంక్లో మనం కనుక తాకట్టు పెట్టాము అంటే మన నగలకి ఎంత వాల్యూ యాడెడ్, వాళ్ళు ఎంత పర్సంటేజ్ మనకైతే గోల్డ్ లోన్ ఇస్తారు అన్నది ఇవాళ క్లారిటీగా వీడియోని అయితే షేర్ చేస్తానండి. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఒకవేళ మనము 1,00,000 రూపాయలు నగలు కానీ కుదువ పెట్టాము అంటే ఎంత బంగారం ఉంటే కుదువ పెట్టచ్చు ఒకటైతే మనము 1 ఇయర్ లోపల నగలను అయితే ఇడిపించుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్బీఐ రూల్ ఏంటంటే మనం తాకట్టు పెట్టినటువంటి ప్రతి నగని అంటే ఏ నగలు ఎక్కడ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో కావచ్చు, ఎక్కడ తాకట్టు పెట్టినా 1 ఇయర్ లోపల రిలీజ్ చేసుకొని ఒక రోజు తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం 1 ఇయర్లో రిలీజ్ చేసుకోవాలంటే 1,00,000 రూపాయల నగలకి మనం ప్రతి నెల ఎంత కట్టాము అంటే ఈజీగా మనం నగల్ని ఇడిపించుకోవచ్చు అనేది కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్ రూపంలో మీకైతే షేర్ చేస్తాను. సో మనకి గోల్డ్ కొనిపెట్టుకునేదే మన అత్యవసరానికి వాడుకోవడానికి ఒకటైతే, మనకి ఏదైనా పెద్ద ఆస్తులో నగలో వ్యాపారాలు చేసుకునేటప్పుడు మనకి మంచిగా డబ్బు రిటర్న్స్ రావాలా, మన వ్యాపారం వృద్ధి చెందాలా, ఆ నగల్ని ఇడిపించుకొని లేదా నగల్ని తాకట్టు పెట్టి నగలను కూడా కొనుక్కోవచ్చు అని చాలా వీడియోస్లో నేనైతే షేర్ చేస్తున్నాను. సో మన కంటెంట్ ఒకసారి చూడకపోతే ఒక లుక్ వేసేసిండి. గోల్డ్ సేవింగ్ ఏనా, మనీ సేవింగ్స్ ఏనా, నెక్స్ట్ మనము పొదుపు చేసుకోవడం ఎలా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ అయినా, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయినా, షేర్ మార్కెట్స్ అయినా, ఎక్కడ లోన్స్ ప్లెడ్జెస్ ఇట్లాంటి డీటెయిలింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. లేడీస్కి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లోనే. ఒక లుక్ అయితే వేసేసింది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఐఓసి బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంది, మార్చి 2025 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, ఆర్బీఐ తెచ్చినటువంటి రూల్స్కి అనుగుణంగా మనము ఎలాంటి పద్ధతులు పాటించాము అంటే ఇక్కడ పక్కాగా లాభపడచ్చు అన్నట్టు 85% ఇంట్రెస్టేనండి. 73 పైసలు ఇంట్రెస్ట్తో మనమైతే నగల్ని తాకట్టు పెట్టచ్చు. మన నగల్ని క్యారెట్ని పట్టించి కూడా 18 క్యారెట్సా, 20/22నా, లేదా 916 24 క్యారెట్స్, ఆ క్యారెట్ని పట్టించి మనకైతే గోల్డ్ లోన్ అయితే శాంక్షన్ అవుతుంది. అది కూడా అప్ టు 75 నుంచి 85% వరకు కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా బ్యాంకు వడ్డీ లోన్లు, ప్లెడ్జెస్ డీటెయిల్స్ అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసింది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండబ్బా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. మనకి ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ ఎలానో ఈ యొక్క ఐఓబి బ్యాంక్ కూడా అంతేను. ఈ యొక్క గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 2025లో ఎంత ఇస్తున్నారు, అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అండి. చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసింది. దీంట్లో మెయిన్గా వచ్చి మన ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు ఇందులో లోన్ తీసుకోవచ్చు అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉండేటువంటి ప్రతి ఇండియన్ సిటిజన్ ఇందులో లోన్ తీసుకోవచ్చు. అకౌంట్ ఉన్నా లేదా కొత్త అకౌంట్ ఓపెన్ చేసైనా మనమైతే లోన్ తీసుకోవచ్చు. మినిమం వచ్చి 25,000 నుంచి లోన్ అయితే ఇస్తారనమాట. అట్లీస్ట్ 1,000 బంగారు ఉన్నా మనకైతే లోన్ అయితే శాంక్షన్ అవుద్ది. మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 25 lakhs వరకు అమౌంట్ అయితే మనకు లోన్ ఇస్తారు ఒక పర్సన్కి. ఒకప్పట్లో ఇంత ఇచ్చేవాళ్ళు కాదు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో.
ఇప్పుడైతే ఎంతైనా ఇస్తున్నారు, అది 25 లాక్స్ వరకు ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక కొరడా లాంటి వార్త ఏందంటే ఆర్బీఐ రూల్ ప్రకారము సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేసుకొని మరుసటి రోజు పెట్టాలా అనేది. ప్రజెంట్ నేను కెనరా బ్యాంక్‌లో వెళ్లి కనుక్కున్నప్పుడు ఏమన్నారంటే, ఈ నెల వరకు ఇబ్బంది లేదు, రెన్యూవల్ చేసేసుకోవచ్చు. మేము రెన్యూవల్ చేసినాం అలానే. జూన్ నుంచి అయితే మేము చెప్పలేమని అయితే వాళ్ళైతే అన్నారనమాట. సో, మన ఫ్రెండ్స్ అడిగారు కదా కెనరా బ్యాంక్‌లో ఎలా ఉంది అనేసి. ఇంకొకటొచ్చి గ్రామ్ ప్రైస్ మీద కూడా రూ. 5,800 అయితే ఇస్తున్నారు. ఇంకా ప్రాసెసింగ్ ఫీజ్ అంతా కూడా ఈ వీడియో కంటిన్యూషన్‌లో చెప్తా. ఎందుకంటే అన్నీ ఒకే రకంగా ఉంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి. ఇంకా లోన్ ఎలా గ్రాంట్ చేస్తారు అంటే ఇక్కడొచ్చి 18 క్యారెట్స్‌కి ఇస్తారు, 20/22కి ఇస్తారు, 916కి ఇస్తారు. ఈవెన్ 24 క్యారెట్స్ కాయిన్స్ ఉన్నా కూడా అప్ టు 50 గ్రామ్స్ వరకు అయితే లోన్ శాంక్షన్ అవుతుంది. గోల్డ్ కాయిన్స్ వచ్చి అది బ్యాంక్స్‌లో నుంచి రిలీజ్ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్‌కి మాక్సిమం ఇస్తున్నారంట. అది కూడా 50 గ్రామ్స్ వరకే. రిమైనింగ్ వాటన్నిటికి వాటి వాల్యూని బట్టిచ్చి వాటికైతే లోన్ శాంక్షన్ చేస్తారు. అది కూడా 75-80% వరకు లోన్ అయితే శాంక్షన్ అవుద్ది. వీటి యొక్క ప్యూరిటీని బట్టించి, ప్రజెంట్ డే కాస్ట్‌ని బట్టించి. నెక్స్ట్ లోన్ ఇంట్రెస్ట్ రేటు అతి తక్కువ అంటాను నేను, 8.85%, ఈవెన్ 9%, 9.2% అట్లయితే చూసినాం గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్‌లోనే. ఇక్కడొచ్చి 8.85% మనకైతే ది బెస్ట్ అనే అని చెప్పొచ్చనమాట. సో, మనకింకా లోన్ అమౌంటు ఒక గ్రామ్‌కి ఎంత శాంక్షన్ చేస్తారు అంటే, నేను ఆల్మోస్ట్ అన్నాను కదా ప్రజెంట్ గోల్డ్ ప్రైస్‌కి. ఇక్కడ గోల్డ్ ప్రైస్ అంటే రోజు రోజుకి మారిపోతా ఉంది. కాకపోతే వీళ్ళు నెలకొక్కసారి లోన్ కాస్ట్‌ని దాన్ని లాక్ చేస్తారంట. సో, 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒకే ప్రైస్ మెయింటైన్ చేస్తారు. బాగా తగ్గిందంటే బాగా తగ్గిస్తారు, బాగా పెరిగినా కూడా పెంచట్లేదనమాట. ఇప్పుడు మనకి 18 క్యారెట్స్ అనుకోండి 4,200 అట్లా వస్తుంది. 2022 అట్లా అనుకోండి 5,300 వస్తుంది. ప్యూర్‌గా ఉంది 24 క్యారెట్స్ వరకు ఉంది అనుకోండి, రూ. 6,000 వేస్తున్నా కూడా 5,800 ఇస్తా ఉన్నారు. అన్ని బ్యాంకులు ఇప్పుడు పరిస్థితి అయితే అలానే ఉందన్నమాట. ప్యూర్ 22కి వచ్చి 53 నుంచి 5,300 నుంచి 5,800 దాకా కూడా మనకైతే లోన్ శాంక్షన్ అవుతా ఉంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు అప్ టు 3 లాక్స్ వరకు 0.3%. ఈవెన్ కెనరా బ్యాంక్‌లో కూడా లోన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. మీకు వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 1,00,000 వరకు ఉంటేనే గోల్డ్‌కి లోన్ పెట్టించుకుంటామన్నారు. నాకైతే కామెంట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట కెనరా బ్యాంక్ గురించి. నేను బ్యాంకుకి వెళ్ళే కనుక్కొని ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మీతో షేర్ చేశాననమాట. మోర్ దెన్ 3 లాక్స్ అనుకోండి, 0.5% వరకు మనకైతే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. మన జ్యువెలరీ ఎంత పెడుతున్నామో, ఎన్ని లక్షలు పెడుతున్నాం దాన్ని బట్టించే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది డిపెండింగ్ అయి ఉంటుంది. ఇంకా ఫ్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఏం లేవండి. మనము ఈ నెలలో పెట్టాము, రేపు నెలలో లేదా మరుసటి నెలలో తీసేసుకున్నా కూడా మనకు ఛార్జెస్ అయితే ఏం లేవు. ప్రాసెసింగ్ ఫీజు లాస్ అవుతుందన్న ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. ఎంత ఇంట్రెస్ట్ అయితే అంతే యాజ్ యూజువల్‌గా 8.85% ఇంట్రెస్ట్ వేస్తూ ఉన్నారు. మనకి ప్రాసెసింగ్ ఫీజు స్టార్టింగ్ కట్ చేసుకుంటారు కాబట్టి అదొకటి లాస్ అవ్వడం తప్ప మనం ఫ్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా లోన్ అమౌంటు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గోల్డ్ రేటు రూ. 8,065 ఉంది. మనము 12th మార్చ్ యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చి నేను 2 డేస్ బ్యాకే చేశాను. అప్లోడ్ చేసేదానికి కొంచెం లేట్ అవుతా ఉంది. సో, 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్‌కి మనకి వాళ్ళు ఎంత ఇస్తారు అంటే, దీంట్లో 75% మాత్రమే మనకు అమౌంట్ ఇస్తారు. 75-80% అంటే మాక్సిమము 75 ఎక్కువ అంటాను నేను. ఇప్పుడున్నటువంటి అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ ఉంది కదా గోల్డ్ ప్రైజెస్. సో, మాక్సిమం 75 వరకే ఇస్తారు. 5,300 నుంచి 5,800 వరకే ఈ మంత్ అంతా ఇస్తారండి. ఎందుకంటే ఎక్కువ ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా తీసేసుకోవచ్చు అంటాను నేను. మనకి 1 గ్రామ్ బంగారం పెట్టాము అనుకోండి, మాక్సిమం 42,400 రావాలి ఈ ప్రైస్ ప్రకారము. కాకపోతే అటు ఇటుగా మనకి మనం పెట్టినటువంటి బంగారులో రాళ్ళు ఉండొచ్చు, తరుగు ఉండొచ్చు, వేస్ట్ ఉండొచ్చు, ఇవంతా లెస్ చేసి ఓవరాల్‌గా 1 సవర్ బంగారానికి రూ. 40,000 అయితే మనకి డబ్బులు ఇస్తారనమాట. 2 సవర్ల బంగారం పెట్టామనుకోండి 80,000 వస్తుంది. ఒక లక్ష రూపాయలు మనకు అమౌంట్ కావాలనుకుంటే మాత్రము 20 గ్రాముల బంగారం అదేనండి 2.5 సవర్ బంగారం పెట్టామంటే రూ. 1,00,000 అయితే లోన్ వస్తుంది. ఇంకా లోన్ మనం తీసుకున్నాక మనం ఎలా కట్టాలనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, చూసేసేయండి. మనకి 8.85 ఇంట్రెస్ట్ ప్రకారము సంవత్సరం రోజులకి రూ. 1,00,000 లోన్ తీసుకున్నాము అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ వచ్చి రూ. 8,850 అవుతుందన్నమాట. అంటే 73.88 లెక్కించుకున్నా అంటే 73 పైసలు లెక్కించిన రూ. 8,850 ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ అవుతుంది. టోటల్‌గా మనం కట్టాల్సినటువంటి అమౌంట్ వచ్చి
1,08,850 సో దీన్ని మనము 1,08,850 ఒక్కసారిగా కట్టొచ్చు, నెల నెల కట్టొచ్చు, వారం వారం కట్టొచ్చు, మీకు ఓపుకుంటే రోజు కూడా తీసుకెళ్ళి కట్టచ్చు అనమాట. మనం ఎలా కట్టినా ఈ లోన్ అయితే రీపేమెంట్ చేసుకుంటారు. మనకు ఒక లోన్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు. డైరెక్ట్గా మనం ఇంట్లో నుంచి కూడా, మొబైల్ నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి రూల్ ఏంటంటే మనం ఇంట్లో నుంచి మొబైల్ యాప్ పెట్టేస్తున్నారు. ఇంట్లో నుంచే మనము మన లోన్కి అయితే కట్టుకుంటూ రావచ్చు. ఎలా అయినా కూడా మనం కట్టిన దాన్ని కట్టినట్టు కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారండి ఇది. ఇప్పుడు మనం అసలు ఒక 10,000 20,000 కడతా వచ్చామనుకోండి, దానికి వడ్డీ అయితే తగ్గించేసి లాస్ట్లో మనకి ఇస్తున్నారు. కాకపోతే కొత్త రూల్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 1 ఇయర్ లోపల రిలీజ్ చేసేసుకొని మరుసటి రోజైనా పెట్టుకోవచ్చంట. సో అదైతే కొత్త రూల్ ఇప్పుడు ఆర్బీఐ నుంచి వచ్చింది. ఎందుకంటే రెన్యూవల్ చేసే క్రమంలో రేట్లు అంటే వడ్డీల మీద వడ్డీ పడిపోయి వదిలేస్తున్నారు బంగారం ఒకటైతే, ఇంకోటి థర్డ్ పార్టీలు ఎంటర్ అయ్యేసి ఇబ్బంది అవుతా ఉంది. ఎవరైతే ఓనర్ ఉన్నారో గోల్డ్ ఓనర్ నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఎన్ని రోజులు ఉంటుందేమో తెలియదు, ప్రజెంట్ అయితే రన్ అవుతా ఉంది. ఇంకా మనము ఇక్కడ వడ్డీ రేట్లు కూడా March 31 వరకే రన్ అవుతుంది. నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. సో మనం మంత్లీ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుందాము. 1,08,850ని 12 నెలలు పెట్టుకున్నాం అనుకో, నెలకి 9,070 కడితే సరిపోతుంది. ఓవరాల్గా 70 పక్కన పెట్టిన నెలకు 9,000 కడితే మనమైతే గోల్డ్ని ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు. లాస్ట్ మంత్లో వచ్చి మనకు అమౌంట్ అయితే తగ్గుద్ది అనమాట. నెలకు ఒకసారి అనుకోండి 9,070, అది వారానికి ఒకసారి అయితే 2,270, డైలీ కనుక అయితే 300 కడితే సరిపోతుందండి. ఈ ప్రాసెస్లో మనమైతే ఈజీగా గోల్డ్ని అయితే ఇడిపించుకోవచ్చు. ఈ యొక్క మెథడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్. ఓకే అండి, బై, సీ, నమస్తే.